మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయారని చెప్పేసి. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటంటే, గుండెకు సప్లై చేసే 3 రక్తనాళాలుంటాయి. వాటిలో ఏదైనా బ్లాక్ ఏర్పడినప్పుడు గుండెకు రక్తం సప్లై ఆగిపోతే దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పేసి అంటారు. హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఛాతీలో ఎడమ వైపు తీవ్రమైన నొప్పి ఉంటుందన్నమాట. ఆ నొప్పి రేడియేటింగ్ పెయిన్ అంటారు. ఇలా దవడకి పాకడం నొప్పి, ఎడమ చేతికి పాకడము, వీపుకి వెనకల వైపున పాకడము అలా ఉంటుందన్నమాట. దాంతో పాటు పేషెంట్‌కి చెమటలు పట్టేయడము, పేషెంట్‌కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడము, అలాగనే కొన్నిసార్లు వాంతులు కావడం, ఇవన్నీ హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు. షుగర్ ఉన్న పేషెంట్‌లో ఈ లక్షణాలేవి కనబడవనమాట. దాన్ని సైలెంట్ ఎంఐ లేదా సైలెంట్ హార్ట్ అటాక్ అని చెప్పేసి అంటారు. కొందరు గ్యాస్ ట్రబుల్ ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటే, మనకి ఈడ ఎపిగాస్ట్రిక్ రీజియన్ అంటారు. ఈ రీజియన్‌లో మంటగా ఉండడము, నొప్పిగా ఉండడము. సో, పేషెంట్‌కి అన్నం తిన వెంటనే నొప్పి కావడము, కడుపు ఉబ్బరంగా ఉండడము. సో, ఏదైనా గ్యాస్ ట్రబుల్‌కి సంబంధించి టాబ్లెట్ గాని, సిరప్ గాని వేసుకోగానే నొప్పి తగ్గిపోవడము, తేంపులు ఎక్కువ రావడము, ఇవన్నీ గ్యాస్ ట్రబుల్‌లో ఉంటాయన్నమాట. ఇందాక చెప్పినట్టు రేడియేటింగ్ పెయిను, చెమటలు పట్టడం అవన్నీ గ్యాస్ ట్రబుల్‌లో ఉండవు. ఇందులో గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే, పేషెంట్‌కి హార్ట్ అటాక్ లక్షణాలు కనబడిన వెంటనే మనము 15, 20 నిమిషాల్లో తొందరగా అలర్ట్ అయ్యి హాస్పిటల్‌కి గంట లోపల వెళ్ళినట్టయితే, గంట లోపల ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. దాన్ని గోల్డెన్ అవర్ అని చెప్పేసి అంటారు. థాంక్ యూ.